హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈఎంఎఫ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంసీక్యూ విత్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంపియర్ సెకండ్ కుడ్ బి ద యూనిట్ అంటే ఆంపియర్ సెకండ్ అనేది కింది వాటిలో దేనికి యూనిట్ అనే క్వశ్చన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్ములా I ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక్కడ క్యూ అనేది ఛార్జ్, టీ అనేది టైం. టీ అంటే టైం, క్యూ అంటే ఛార్జ్, ఐ అంటే ఏంటి కరెంట్ కదా, ఆంపియర్. ఐ అంటే ఇక్కడ టైంకి యూనిట్స్ ఏంటి సెకండ్స్. ఛార్జ్కు కూలమ్స్. మనం చూసుకున్నట్లయితే ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ. క్యూకి యూనిట్స్ కూలమ్స్ బై టైం అంటే సెకండ్స్. ఐ అంటే ఆంపియర్స్ కదా, కాబట్టి ఆంపియర్స్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ అంటే ఇదంతా ఐ కాబట్టి ఆంపియర్స్ ఈక్వల్ టు కూలమ్స్ పర్ సెకండ్. ఇక్కడ మనకి ఏమడిగిండు ఆంపియర్ సెకండ్ అని, అంటే ఇక్కడ సెకండ్ అనేది ఇటు సైడ్ రావాలి, ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇటు అయితే గుణిస్తుంది. ఆంపియర్ ఇంటూ సెకండ్ ఈక్వల్స్ టు కూలమ్స్ అవుతుంది. కూలమ్స్ అనేది దేనికి యూనిట్స్ ఛార్జ్కి, కాబట్టి ఛార్జ్ అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ ద లీస్ట్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ వైర్ ఆఫ్ యూనిట్ లెంత్ అండ్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ కాల్డ్ రెసిస్టివిటీ. అంటే ఏంటంటే ప్రమాణ వైశాల్యం అంటే అడ్డుకోత వైశాల్యం మరియు పొడవు కలిగిన ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక 3 వైర్స్ తీసుకున్నాం. ఇది కాపర్, ఇది అల్యూమినియం, ఇది ఐరన్ అనుకున్నాం. 3 వైర్స్ తీసుకున్నాం. అన్నీ కూడా 1 మీటర్ లెంత్ ఉన్నాయి. అన్నీ 1 మీటర్ లెంత్ ఉన్నాయి, ఒకే క్రాస్ సెక్షన్ అంటే ఒకే మందం కలిగినాయి. 1 మీటర్ లెంత్ గల 3 వైర్లు తీసుకున్నాం. దీని గుండా అన్నిటి గుండా కరెంటు ప్రవహించింది అనుకో. అంటే కరెంటు ప్రవహించినప్పుడు అన్నిటి గుండా ఒకే విద్యుత్ ప్రవాహం జరగదు, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్క విధంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క మెటల్కు ఒక్కొక్క రకంగా రెసిస్టెన్స్ ఉంటాయి కదా, దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా ఒక్కొక్క మెటల్కు ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అంటారు. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీని మనం రోతో చూపిస్తాం. రో ఈక్వల్ టు ఆర్ ఏ బై ఎల్. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. దీన్ని రో అనాలి. రో అంటే రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీనిలో క్వశ్చన్ ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది లీస్ట్ అంటే తక్కువ, దేనికి తక్కువ ఉంటుంది ఇవ్వబడిన దాంట్లో. ఇక్కడ కాపర్కి తక్కువ ఉంటుంది అన్నిటికన్నా, అదే ఆన్సర్. నెక్స్ట్, ఏ గ్లాస్ రాడ్ when rubbed with silk cloth is charged because ఒక గ్లాస్ రాడ్ అంటే గాజు కడ్డీ, గాజు కడ్డీని ఒక సిల్క్ క్లాత్ అంటే పట్టు వస్త్రం, పట్టు బట్టకు రుద్దినప్పుడు, ఇట్లా రుద్దినప్పుడు దీన్ని రుద్దినప్పుడు ఇది సిల్క్ క్లాత్ అనేది ఛార్జ్ అవుతుంది. అయినప్పుడు ఏం జరుగుతుంది అని క్వశ్చన్. ఇట్ గివ్స్ అవే ఎలక్ట్రాన్స్. ఇక్కడ గాజు కడ్డీ అనేది దీనికి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇది ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడే కదా ఇది ఛార్జ్ అవుతుంది. ఈ బట్ట ఛార్జ్ అయిందంటే ఏంది, దీని నుండి ఎలక్ట్రాన్స్ అంటే గాజు కడ్డీ అనేది ఎలక్ట్రాన్స్ బట్టకు ఇచ్చింది అన్నమాట. కాబట్టి ఇట్ గివ్స్ అవే ఎలక్ట్రాన్. గివ్స్ అవే అంటే ఇచ్చింది, గివ్స్ అవే. నెక్స్ట్ క్వశ్చన్, నిక్రోమ్ వైర్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. అలాయ్ అంటే మిశ్రమం. దేని యొక్క మిశ్రమం? నిక్రోమ్ అనేది పేర్లోనే ఉంది. నిక్రోమ్, క్రోమియం, నికెల్, క్రోమియం, ఇట్లా నిక్రోమ్, నికెల్ అండ్ క్రోమియం, ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ నియర్లీ జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్.
జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోలో చెప్పిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రీ జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ పెరిగినా తగ్గిన రెసిస్టెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. వాటిని జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. జీరో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎగ్జాంపుల్ మ్యాంగనీన్. ఇక్కడ ఆన్సర్ మ్యాంగనీన్. ఇంకోటి కూడా చెప్పిన, మ్యాంగనీన్ అండ్ కాన్స్టాంటాన్. కాన్స్టాంటాన్ 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 అండ్ మ్యాంగనీస్. ఈ రెంట్లో ఏదన్నా అవి. ఇప్పుడు మ్యాంగనీస్ ఉంది కదా, మ్యాంగనీన్. మ్యాంగనీస్ కాదు, మ్యాంగనీస్ వేరు మళ్ళీ, మ్యాంగనీన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. బల్బ్స్ ఇన్ స్ట్రీట్ లైట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్. స్ట్రీట్ లైట్స్ దేంట్లో కనెక్ట్ చేస్తారు? సిరీసా ప్యారలల్ అని అడుగుతున్నాడు. సో మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సిరీస్లో కనెక్ట్ చేస్తే ఒక్క బల్బు ఎక్కడైనా బర్న్ అయిపోయింది అనుకో, అంటే ఎగిరిపోతే మిగిలిన అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. అట్లా ఉండదు కదా, మనకు ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. అందుకే ఒక బల్బు ఎగిరిపోయినా మిగిలిన అన్ని వెలుగుతాయి. బట్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. దీనికి ఆన్సర్ ప్యారలల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లోజ్డ్ స్విచ్ హ్యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్. ఇది స్విచ్ అనుకుందాం. స్విచ్ ఇది ఓపెన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని నేను క్లోజ్ చేస్తుంది. ఇట్లా క్లోజ్ చేసినప్పుడు దీని గుండా కరెంట్ అనేది ఇట్లా ప్రవహిస్తుంది. కరెంట్ ప్రవహిస్తుంది అంటే ఏంది? దీనికి రెసిస్టెన్స్ ఉందా? లేదు. జీరో రెసిస్టెన్స్ అనమాట. అదే ఒకవేళ ఓపెన్ స్విచ్కి రెసిస్టెన్స్ అని అడిగిండు అనుకో, ఓపెన్ చేస్తే కరెంట్ అనేది అసలు ప్రవహించదు కదా. కరెంట్ ప్రవహిస్తలేదంటే ఏంది? రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే ఇన్ఫినైట్, అంటే అనంతం. ఇన్ఫినిటీ అంటే అనంతమైన రెసిస్టెన్స్ ఉంది అన్నట్టు. ఇప్పుడు ఓపెన్ స్విచ్ అయితేనేమో రెసిస్టెన్స్ అనంతం, ఇన్ఫినైట్ ఉన్నట్టు. ఇక్కడ క్లోజ్డ్ అని అడిగిండు కాబట్టి జీరో అనేది ఆన్సర్. జీరో. ద ఇన్సులేషన్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే విద్యుత్ ప్రవహించే ఒక వాహకం అంటే కండక్టర్ మీద ఇన్సులేషన్ అనేది ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎందుకు? ఇట్ ప్రివెంట్స్ లీకేజ్ కరెంట్, టు ప్రివెంట్ షాక్, బోత్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఏం చేస్తుంది? ఎందుకు మనం ఇన్సులేషన్ అనేది దేనికి? ప్రివెంట్ లీకేజ్ ఆఫ్ ద కరెంట్ అనేది లీక్ కాకుండా, మరియు షాక్ కూడా రాకుండా ఉంటుంది. కరెంట్ లీక్ కాకుండా మరి షాక్ రాకుండా, రెండిటి కాబట్టి బోత్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆన్సర్ బోత్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. Two resistors are said to be connected in series when. రెండు రెసిస్టర్లు అనేవి సిరీస్లో కనెక్ట్ చేసిన అని ఎప్పుడు అంటాం మనం? ఆప్షన్స్. సేమ్ కరెంట్ పాసెస్ ఇన్ టర్న్ త్రూ బోత్, అంటే రెండిటి గుండా ఒకే విధమైన కరెంట్ ప్రవహించినప్పుడు. సిరీస్లో ఒకే విధమైన కరెంట్ ప్రవహిస్తాయి కదా, దాన్ని మనం సిరీస్లో ఉన్నాయని అంటాం. ఇది ఆన్సర్. ఇక్కడ మనం చూసినట్లయితే బోత్ క్యారీ ద సేమ్ వాల్యూ ఆఫ్ కరెంట్. మీకు ఇది కూడా రైట్ ఆన్సర్ అని అనిపిస్తుంది, కాకపోతే కాదు. ఎందుకంటే చెప్తున్నాను, బోత్ క్యారీ ద సేమ్ అంటే రెసిస్టెన్స్ అనేది కరెంట్ను క్యారీ చేయవు, వాటి గురించి ప్రవహిస్తుంది. అంటే పాసెస్ త్రూ ద రెసిస్టర్స్ కరెంట్ పాస్ అవుతుంది దాని గుండా. రెసిస్టర్స్ అనేది కరెంట్ను క్యారీ చేయవు కాబట్టి ఫస్ట్ ఆన్సర్. అంటే సేమ్ కరెంట్ పాసెస్ ఇన్ టర్న్ త్రూ బోత్. ఇది ఆన్సర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి అంటే ఓమ్ మీటర్. ఇది యూనిట్స్. ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాదండి, ఇది ఓమ్ అన్నమాట. ఇది ఓమ్, 1 ohms. ఇక్కడ మనం చూసినట్టు ఓమ్ మీటర్ ఇది ఆన్సర్. ఓమ్ మీటర్ అనేది రైట్ ఆన్సర్. ఓమ్ మీటర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అని కూడా అంటాం మనం. నెక్స్ట్. When one leg of parallel circuit is opened out, the total current will. The parallel circuit లో ఒక బ్రాంచ్ అంటే ఒక లెగ్ అంటే ఇక్కడ బ్రాంచ్ అనమాట. ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ ఇట్లా ఉంది. ప్యారలల్ సర్క్యూట్ మన ఇంట్లో ప్యారలల్ సర్క్యూటే కదా. ఎగ్జాంపుల్ చెప్తాం. మన ఇంట్లో ప్యారలల్ సర్క్యూట్లో ఇప్పుడు మీరు ఒక టీవీ, ఫ్యాన్, ఇంకోటి కూలర్ ఈ మూడు
రన్ అవుతున్నాయి. రన్ అవుతుంటే మీరు టీవీ ఆఫ్ చేసిర్రు. టీవీ ఆఫ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతదా? తక్కువ అంటే కరెంట్ అనేది బిల్ ఎక్కువొస్తదా? తక్కువొస్తదా? తక్కువ. కాబట్టి అంటే సర్క్యూట్‌లో అనేది కరెంట్ అనేది తగ్గుతది. అంటే ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది. ఒక బ్రాంచ్ అంటే ఒక లెగ్ ఆఫ్ పారలెల్ సర్క్యూట్ ఇన్ ఓపెన్డ్ అప్ ఔట్. ద టోటల్ కరెంట్ విల్ బి కరెంట్ అనేది తగ్గుతది. కాబట్టి డిక్రీజెస్. డిక్రీజెస్. కండక్టెన్స్ ఈజ్ టు మో ఇది మనకు రీజనింగ్ టైప్‌లో ఇచ్చిండు క్వెషన్. వీటికి మధ్యల ఏంటో రిలేషన్ అనేది మనం చూడాలి ఫస్ట్. కండక్టెన్స్ యూనిట్స్ మో. కండక్టెన్స్ యూనిట్స్ మో. ఓకే. దీని యూనిట్స్ ఇది. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్. ఓకే. ఇది కరెక్ట్. కెపాసిటెన్స్ యూనిట్స్ హెన్రీ. ఇది రాంగ్. ఇండక్టెన్స్ యూనిట్ ఫారడ్. ఇది కూడా రాంగ్. దీనికి ఆన్సర్ రెసిస్టెన్స్ ఈజ్ టు ఓమ్. ఇదే రైట్ ఆన్సర్. ఇక మనం చూసినట్లయితే అడిషనల్‌గా కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ యూనిట్స్ ఏంటి? ఫారడ్స్. కెపాసిటెన్స్ యూనిట్స్ ఫారడ్స్. ఇండక్టెన్స్ యూనిట్స్ హెన్రీ. హెన్రీ. ఇక్కడ ల్యూమెన్ అనేది ఫ్లక్స్ అంటే ల్యూమినస్ ఫ్లక్స్. ఇక్కడ మనకు ఇల్యూమినేషన్‌లో వస్తది. ల్యూమినస్ ఫ్లక్స్‌కు యూనిట్స్ ల్యూమెన్స్. ల్యూమెన్స్. ఓకే. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? కండక్టెన్స్ ఈజ్ టు మో అంటే రెసిస్టెన్స్ ఈజ్ టు ఓమ్. ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనకు ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు సబ్జెక్ట్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది.